ప్రాచీన భారత ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ధర్మం, ప్రేమ, త్యాగం గురించి చెబుతుంది. చెడుపై మంచి గెలిచిన ఓ గొప్ప కథ. రాముడు దైవాంశ సంభూతుడు, ఆ రాజ్యాన్ని పాలించాల్సిన ఆదర్శవంతమైన యువరాజు. కాని ఒక మాటకు కట్టుబడి రాముడు 14 వనవాసానికి వెళ్లాల్సొచ్చింది. అలా వాళ్ళు రాజభోగాలు వదిలిపెట్టి కష్టాలతో నిండిన అడవిబాట పట్టారు. సీత అందాన్ని చూసి మోహించిన రావణుడు ఆమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. సీతను వెతకడానికి బయల్దేరిన రాముడికి దారిలో శక్తివంతమైన మిత్రులు తోడయ్యారు. హనుమంతుడు రాముడి ఉంగరాన్ని సీతకు ఇచ్చి యుద్ధానికి కావలసిన సమాచారంతో తిరిగివచ్చాడు. ఇక లంకలో ధర్మానికి అధర్మానికి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. చివరికి ఆ రాక్షసరాజు ఓడిపోయాడు, సీతకు విముక్తి లభించింది. రాముడి పటాభిషేకంతో శాంతి సౌభాగ్యాలకు మారుపేరైన రామరాజ్యం మొదలయ్యింది. ఎన్ని కష్టాలెదురైనా సరే ధర్మాన్ని నిలబెట్టడమే రామాయణం మనకిచ్చే సందేశం. అందుకే ఇవి కేవలం కథ కాదు, సరైన మార్గంలో ఎలా నడవాలో చెప్పే ఒక గొప్ప మార్గదర్శి. ఈ కథలోని మానవ దైవ బాధ్యతల సారం వల్లే ఇది వేల ఏళ్లుగా నిలిచిపోయింది.